అసలు ఆ శివ మూవీలో ఏముంది అసలు? శివ మూవీలో ఏముంది అని అడగద్దు, దట్స్ రాంగ్ క్వశ్చన్. ఏం లేదు. 24 క్రాఫ్ట్స్ని ఎలా వాడుకోవచ్చో రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఫైట్స్ కావచ్చు, నటన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సపోజ్ రామ్ గోపాల్ వర్మ ఎంత మూర్ఖుడు అంటే ఎంత నాలెడ్జ్ లేనివాడు అంటే ఏది యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ షాట్ చేసేటప్పుడు కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు ఆర్డర్ సార్ అన్నాడు. అంటే చెప్పాలి, అవును, లైట్స్ అనాలి, లైట్స్ ఆన్ అవుతాయి, సౌండ్ అనాలి. ఓకే, తర్వాత ఆట సార్ అని ఇతను కూడా ఆట సార్ అన్నాడు. ఓకే, అంటే అసలు వాడికి ఏం తెలియదు. కానీ అలాంటి వ్యక్తే శివ లాంటి సినిమా గ్రామం నేర్పిన సినిమాని తీయగలిగాడు. అంటే అతని బ్రెయిన్ ఏంటంటే తనకేం కావాలో తను చెప్పగలడు. ఓకే, అది అర్థం కావడానికి వాళ్ళ 15 ఏళ్ళు పట్టింది. ఎస్ గోపాల్ రెడ్డి షార్ట్ చెప్తుంటే ఆయన గోపాల్ రెడ్డి గారు మరాఠీ పెట్టేశారు. వీడు అసలు ఏం తీసుకున్నా మాకు అర్థం కట్టే అన్నాడు. ఎప్పుడైతే ఇంటర్వ్యూలో చూశాడో అతను షాక్ అయ్యాడు వారిని అని చెప్పేసి. ఎందుకంటే అతను ఎక్కడ పని చేయలేదు, ఏదో చిన్న చిన్న ఏదో చేశాడు. అతను సినిమాకి ఏం కావాలో అది నేర్చుకున్నాడు. ఈ టెక్నికాలిటీ పెద్ద 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 మ్యాటర్ కాదు. అందుకే అంటాడు డైరెక్షన్ అనేది వ్యవసాయం చేయడం లాంటిది, నువ్వు చేయక్కర్లేదు. సార్ తీసుకోండి సార్. ఎస్, థ్యాంక్ యూ. శివ ఒకసారి రిలీజ్ అయినప్పుడు ఒక మనిషి నా ముందు ఒక మాట అన్నాడు. ఏం సినిమా ఇది? ఆ సినిమా అనేది రోడ్డు మీద కూర్చొని జరుగుతుంది చూసినట్టు ఉంది అన్నాడు. రోడ్డు మీద కూర్చొని ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ కూడా ఇదే కదా. అసలు ఇది సినిమా చూస్తున్నానా ఏంటి, నేను రోడ్డు మీద కూర్చొని చూస్తున్నా ఫీల్ ఉంది నాకు. సినిమా నాకు కూడా అసలు ఏం అర్థం కాలేదు కూడా సినిమా. అక్కడే ఆ సినిమా గొప్పతనం ఉంది. అంటే నువ్వు జరుగుతుంది చూస్తున్నంత ఫీలింగ్ క్రియేట్ చేశాడంటే అది ఎంత గొప్ప విషయం అది. అవును కదా. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, అతను వాడిన సౌండ్ ఎఫెక్ట్. నేను నెక్స్ట్ ఇదే అడగాలనుకున్నా, అసలు ఆ బీజిఎం స్కోర్ ఏంటండి అసలు దాంట్లో ఇళయరాజా తన కెరీర్ మొత్తంలో శివకు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్. మెకనాస్ గోల్డ్ అనే సినిమా ఉంది హాలీవుడ్ లో, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గొప్ప చెప్తారు. ఏమ్మా, షోలే అనే సినిమా ఉంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో, దాని మించిన సినిమా ఈ రోజు రాలే, షోలే అనే సినిమా. అవును, ఈ రెండు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి గొప్ప చెప్తారు. అంటే రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో ఏమనుకున్నాడు ప్రతి సీన్కి, దాని ఇళయరాజా పిక్స్ తీసుకెళ్ళాడు. ఓకే, మీరు శివ చూస్తే అండ్ అదే ఫైట్స్ లో కూడా చాలా ఇదిగా ఉంది. సో ఆ ఫైట్స్ గురించి కూడా నాకు ఒకసారి మీరు చెప్పండి. ఫైట్స్ ఏంటంటే అంతకుముందు డిష్ సౌండ్లు వచ్చాయి. అవునవును. శివలో ఏం చేశాడంటే సపోజ్ ఒక సీన్ ఉంటుంది, ఎవడో గణేష్ వస్తాడు, అది చెప్తే ఇతను ఏదో వార్నింగ్ ఇస్తా పక్క వస్తాడు. ఏమా పక్క వస్తాడు మాడుతాడు, పక్కన వచ్చి కొట్టపోతాడు. కొట్టపోతే ఇలా కొడతాడు, దబ్బేలు కొట్ట సౌండ్. అవును, ఎస్. అండ్ వాడు ఒక్కసారి ఫోర్స్ గా వస్తే ఇలా కొడతాడు, కొట్టి మళ్ళీ ఇడితో మాడుతూ ఉంటాడు. రామ్ గోపాల్ మార్షల్ ఆర్టిస్ట్, అప్పట్లో కరాటే నేర్చుకున్నాడు. ఆయనలో ఈ కళ కూడా ఉందా? ఇది ఎవరికి తెలియదు అసలు. అతను బ్రూస్ లీ గ్రేట్ ఫ్యాను. అతను ఫైట్స్ ఏం చేశాడంటే బ్రూస్ లీని ఫాలో అయ్యాడు అతను. ఆ సినిమాలో బ్రూస్ లీని ఫాలో అయ్యి ఫైట్ చేశాడు. నిజానికి రాజు మాస్టర్ దాని ఫైట్ మాస్టర్. ఈయన చెప్తే ఆయనకు అర్థం కాక అంటే ఆయన పీకేశాడు. ఎవరు రాజు మాస్టర్ అంటే అప్పట్లో టాప్ ఫైట్ మాస్టర్. ఇతను ఫైట్స్ కంపోజ్ చేశాడు. అండ్ ఈ శివ మూవీ నాకు అర్థం కాలేదా ఏంటి అసలు? ఆ శివ మూవీలో ఏంటి అంత మ్యాజిక్ ఉంది? అందులో మ్యాజిక్ ఏమీ లేదు. ఏముందంటే సినిమా అనేది ఎలా ఉండాలో ఆ సినిమా అతను చూపించాడు. ఆ సినిమా తీసి నాకు ఒక స్ట్రాంగ్ డౌట్ ఉంది, అసలు ఆ శివ మూవీలో ఏముంది? మనం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ ఎక్సెట్రా మాట్లాడుకో, అసలు ఆ మూవీలో ఏముంది అంటే శివ అన్న మూవీలో ఏముంది? ఒక పద్ధతిలో తీస్తున్నారు అప్పట్లో. రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకొకళ్ళు తీస్తున్నారు. ఇతను ఏం చేశాడంటే ఫైట్స్ అంటే ఇలా ఉండాలి,
డాన్స్ అంటే ఇలా ఉండాలి. ఓకే దాంట్లో బాటనీ పాడడం సాంగ్ ఉంటుంది. హీరో నాగార్జున ఎక్కడ డాన్స్ చేయడు. మామూలుగా అయితే హీరో డాన్స్ చేయాలి, ఎక్కడ డాన్స్ చేయడు. మధ్యలో ఒక స్టెప్ చేస్తాడు, ఇలా ఇలా ఏదో చేస్తాడు. అలా మొత్తం అతను బ్రేక్ చేశాడు, మొత్తం రూల్స్కి విరుద్ధంగా పోయాడు. అది షాకింగ్, అది అప్పట్లో షాకింగ్ అనిపించింది. ఓకే ఇప్పుడు సపోజు దాంట్లో ఒకరిని చంపడానికి ట్రై చేస్తుంటారు. చిన్న అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, పరిగెత్తుంటాడు. పరిగెత్తి ఒక స్తంభాన్ని కొట్టాడు, దబేలు ఉంటుంది సౌండ్. అవును అవును పడిపోతాడు. ఓకే, ఆ సౌండ్ ఆడు కొట్టుకోవటం అంటే ఒరిజినల్ లైఫ్లో జరుగుద్ది. అది వాడు పరిగెత్తున్నాడు, అది స్తంభం కొట్టుకోవచ్చు, ఇంకోటి కట్ చేస్తే ఒక చోటికి పోతే ఓకే అతను పరిగెత్తు అక్కడ నీళ్ళ పడుతుంటాయి. ఓకే, ఆ నీడలు చూసి ఎవడో వస్తాడు. ఈవెన్ అప్పటికప్పుడు అట్లా క్రియేట్ అవుతా ఒక అద్భుతాన్ని చూస్తున్న ఫీలింగ్ అతను క్రియేట్ చేశాడు. సపోజ్ నాగార్జున ఉన్నాడు, అంతకుముందు యాక్టింగ్ ఎవరు చేసినా కూడా డైలాగ్ విపరీతంగా చెప్పేవాళ్ళు, హీరో కానీ ఇంకోరు కానీ. సపోజు నాగార్జున భవన్ దగ్గరికి వెళ్తాడు, రఘువరన్ వెళ్తే ఇట్లా ఒక భుజాన్ని ఒకరిని వేసుకుంటాడు, పోతాడు. తను చంపడానికి పంపిస్తే వాళ్ళని కొట్టి అందులో ఒకరిని భుజాన్ని వేసుకుని పోతాడు. పోతే ఎవరైనా అది చేస్తా అంటారు. ఏమన్నాడు, ఇక నుంచి నీ సామ్రాజ్యం మొత్తం నాశనం చేస్తా, ఇలా పడేస్తాడు. చేస్తా చెప్పి మరి చేస్తా. ఓకే, రాధాకృష్ణ గారు, ఒక బిగ్గెస్ట్ డౌట్ నాకు. అసలు మన సౌత్ ఇండియన్ మూవీస్ లో శివ సినిమా ముందు మన తెలుగు ఇండస్ట్రీ ఏంటి, శివ మూవీ తర్వాత ఏంటి? ఇది చాలా పెద్ద డౌట్ నాకు. అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంది కదా, అలాగా సౌత్ ఇండియాలో శివకు ముందు శివకు తర్వాత అనేది వచ్చి ఎందుకు వచ్చిందంటే అతను సరికొత్త గ్రామం నేర్పాడు. ఓకే, రామ్ గోపాల్ వర్మ సత్య సినిమాతో ముంబైకి నేర్పాడు. సత్యకు ముందు సత్య తర్వాత మీరు చూడండి, సత్య తర్వాత బాలీవుడ్ సినిమాలు మొత్తం మారిపోయాయి. అవును, మొత్తం మారిపోయాయి. అదంతా ఎందుకు, స్లమ్ డాగ్ మిలియనీర్ అనే ఒక సినిమా వచ్చింది, దానికి 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఆ డైరెక్టర్ సత్య సినిమాని 30 సార్లు చూశాడు. ఏమన్నాడంటే రామ్ గోపాల్ వర్మ ఈజ్ మై టీచర్ అన్నాడు. ఎవరు 8 ఆస్కార్ అవార్డు తెప్పించుకున్న ఒక డైరెక్టర్, అది రామ్ గోపాల్ వర్మ అంటే. ఓకే, అండ్ ఇంత గొప్ప చెప్తున్నారు, రామ్ గోపాల్ వర్మతో మీరు పని చేశారు, ఇంత క్లోజ్ రామ్ గోపాల్ వర్మ గారితో ఉన్నారు, మీకు సమ్ టైమ్స్ హెల్ప్ఫుల్ గా ఉన్నారు, ఇంత కాన్వర్జేషన్ మీకు ఉంది కదా. సో ఆయన గురించి అసలు రామ్ గోపాల్ వర్మ గారు ఏంటో, మన జనాలు అనుకునేది ఏంటో, అసలు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఏంటి నాకు చెప్పండి. అంటే మన జనాలందరూ వేరే ఉద్దేశంతో అనుకుంటున్నారు. సో ఎగ్జాక్ట్ గా ఆయన రియల్ లైఫ్ లో రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఏంటి, ఎట్లా ఉంటారు? రామ్ గోపాల్ వర్మ అంటే మంచి క్వశ్చన్ వేసావు, మంచి ప్రశ్న. కేపాల్ లాగా మంచి ప్రశ్న. రామ్ గోపాల్ వర్మ మిథులదమ్మ తెలుసమ్మా, 25 years నుంచి అతనికి 100 రూపాయల నోటు పట్టుకోవడం తెలియదు. చాలా శాతం బార్ షాప్కి వెళ్తాడు, తాగుతాడు, బయటికి వెళ్ళిపోతాడు. బిల్ ఏంటి అంటాడు అతను. మేనేజర్ పోయి ఇప్పించుకొని వస్తాడు అతన్ని, బిల్లు కట్టి. వాళ్ళు నవ్వుతారు వాళ్ళు. అంటే నేను మందు కొట్టాను, బిల్లు కట్టిన జ్ఞానం అతనికి ఉండదు, బుద్ధి జ్ఞానం అతనికి ఉండదు. అతను 5 ఏళ్ల పిల్లోడు ఎంతో అతను. అందుకే రాము చెప్పా, రాము నువ్వు ఫిలాసఫర్వి, ఇంకా చెప్పినట్టు యోగివి, నువ్వు గొప్ప మెడిటేటర్ అన్న. మెడిటేషన్ నాకంటే చిరాకు, అది చిచి అన్నాడు. లేదురా, నువ్వు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెడిటేటర్వి, నీకు సినిమాయే ధ్యానం, ప్రాణం, ఆహారం అన్నీ. అతను పొద్దులేస్తే సినిమా ఉంది తప్ప ఇంకేం మాట్లాడు. ఒక అమ్మాయి సూపర్గా ఉందంటే, ఫిగర్ ఫ్రంట్ బాగుంది, బ్యాక్ బాగుంది అని ఎవడనంటే అతను కెమెరా ఎక్కడ పెట్టచ్చు, ఫ్రంట్లో అమ్మాయికి ఎక్కడ పెట్టచ్చు, బ్యాక్లో ఎక్కడ పెట్టచ్చు, అది ఆలోచిస్తారు అతను. అది అతని యాటిట్యూడ్. అది మా మగాళ్ళందరం ఏమన్నా ప్రెసిడ్ బాగుంటే, సీట్ బాగుంటే మేము అనకూడదు, కానీ వేరే ఉంటుంది మీకు. కానీ రాము ఏం చేస్తారంటే ఎక్కడ కెమెరా పెట్టచ్చు,
ఇలా పెట్టొచ్చా, ఇలా పెట్టొచ్చా, ఇలా పెట్టొచ్చా, ఓకే. బ్యాక్ ఇలా పెట్టొచ్చా, ఇలా పెట్టొచ్చా, అలా పెట్టొచ్చా, అంత మెడిటేటర్ అతను. ఓకే. అతని సినిమా తప్ప ఇంకో ధ్యానం లేదు. ఈజ్ ద గ్రేటెస్ట్ యోగి. ఓకే. జీన్స్ టీషర్ట్తో తిరిగే మహాయోగి అతను. సేమ్ టైం అతను ఒక 5 ఏళ్ల వయసున పసిపిల్లోడు. ఓకే. ఎందుకంటే అతను వినాయకుడు శివుడు దేవుడు కదా, వినాయకుడు కొడుకుని తెలియదా, తలగాని నరిగా అంటాడు. ఆన్సర్ చెప్పడం మాకు చేతకాల. ఓకే. కాక వీడియోలా అంటున్నాడు, వీడు యాంటీ గాడు అని తిట్టారు. అతను పిల్లడు క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు? శివుడు దేవుడు కదా, అవును, తన కొడుకు అని తెలియదా, అవును, ఎందుకు తల నరికాడు? తల నరికితే శివుడికి టెర్రరిస్ట్కి తేడా ఏంటి అన్నాడు. కరెక్ట్ కదా అది? అవును. యూ హ్యావ్ టు ఆన్సర్. నువ్వు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పడం మీకు చేత కాక, ఆన్సర్ చెప్పడం మీకు చేత కాక, చేతకాని దద్దమ్మలై కొజ్జాలైపోయి రాముని వాడు మెంటలోడు, పిచ్చలోడు, పిచ్చరాముడు అంటారు. మూర్ఖుడు చాలా చాలా అంటారు. అతని పిల్లోడు, పసిపిల్లి. నేను చెప్పా రాము నేనేంటి రాధాకృష్ణ ఇట్లా అంటారు కదా అన్నాడు. రాముని పసిపిల్లోడు అని చెప్పా. ఓకే. నువ్వు పసిపిల్లోడివి, కాకపోతే విజికిడ్ అంటే కొంతమంది ఉంటారు 3 ఏళ్లకే భగవద్గీత చెప్తా ఉంటారు. అవును, అవును, కొంతమంది పిల్లలు ఉంటారు. అవును. నువ్వు చెప్తావు భగవద్గీత? నేను 100 పుస్తకాలు చదివా, నేను చెప్పలేను భగవద్గీత. పిల్ల చెప్పుద్ది, దానికి 3 ఏళ్ల వయసు. కానీ భగవద్గీత పక్క పెడితే ఏం చేస్తుంది? ఆడుకుంటుంది, కింద వస్తువులు పడేస్తుంది, ఇంకేదో చేస్తుంది. రాము జస్ట్ లైక్ దట్. అతను క్వశ్చన్లు వేస్తున్నాడు. శివుడు దేవుడు కదా, వాడు తన కొడుకు అని తెలీదా, ఎందుకు చంపాడు, తల నరికాడు, ఎందుకు తలకి పెట్టాడు అంటాడు. యూ హ్యావ్ టు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పడం మీకు చేత కాక, మీరు చేత కాని దద్దమ్మలై వెధవలై అతను తిడతారు. ఎవరిని? రాంగోపర పిచ్చరాంగుడుకు ఇటు దేవుని అంటాడని చెప్పేసి. నిజా నాకు తెలిసినంత వరకు అతను